1200 కోట్ల బడ్జెట్, 2000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్. ప్రస్తుతం ఈ లెక్కలు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ లెక్కలు దేనికోసమని మీరు అనుకుంటున్నారు? అవును, మీరు ఊహించింది నిజమే. ఈ లెక్కలన్నీ రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా గురించి. ప్రస్తుతం ఈ లెక్కలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒకంత షేక్ చేస్తుండడంతో అందరూ ఈ న్యూస్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, గత కొంతకాలంగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన న్యూస్ ఇటు నెట్టింట్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఆ చర్చ నడుస్తుంది. సంవత్సరం కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి రేంజ్ హీరో ఈ సినిమాలో నటిస్తుండడంతో ఆటోమేటిక్గా ఈ సినిమా పైన హైప్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. ఇక స్టాండర్డ్స్ పరంగా కూడా ఈ సినిమాకు సరికొత్త పుంతలు తొక్కించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకు తాను తీసిన సినిమాలన్నీ నేషనల్ వైడ్గా ఉంటే, ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తీసుకురానున్నాడట రాజమౌళి. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఆ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ రాజమౌళి అండ్ మహేష్ బాబు సంబంధించిన సినిమా గురించిన లెక్కలు క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. మహేష్ బాబు రాజమౌళి ఆ కాంబోలో వస్తున్న సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నిర్మాత ఏకంగా 1200 కోట్ల భారీ బడ్జెట్ను ఖర్చు చేయడానికి ఫిక్స్ అయ్యారట. అది కూడా అంటే ఆ 1200 కోట్లకు సంబంధించిన ఖర్చు కూడా, దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే జరిగిపోయిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు 2000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ ఆయన క్లియర్ కట్గా ఈ రాజమౌళి అండ్ మహేష్ బాబుకు సంబంధించిన లెక్కలను చెప్పుకొచ్చారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెసే 2000 కోట్లకు పైగా ఉందంటే ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రెజెంట్ టాలీవుడ్లో కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం ఆల్రెడీ బాహుబలి సినిమా 1800 కోట్ల భారీ బడ్జెట్ను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా యొక్క రికార్డ్స్ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన ఆర్ఆర్ఆర్ కూడా దాదాపు 1300 కోట్ల వరకు చేరుకొని మాత్రమే ఆగిపోయింది తప్ప బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఇంతకాలానికి ప్రీ రిలీజ్ బిజినెస్తోనే మహేష్ బాబు రాజమౌళి సినిమా 1800 కోట్ల ఆ రికార్డ్ని ప్రీ రిలీజ్ బిజినెస్తోనే బ్రేక్ చేయబోతుంది రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా. ఇక ఓన్లీ ప్రీ రిలీజ్ బిజినెసే 2000 కోట్లకు పైగా జరిగిందంటే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. 2000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఖచ్చితంగా ఈ సినిమా దాదాపు 5000 కోట్ల చేరువలో కలెక్షన్ సాధిస్తుందంటూ ట్రేడ్ వర్గాలు ఇప్పటికే అనాలిసిస్ చేస్తున్నాయన్నమాట. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా వర్క్ చేస్తుండడంతో ఈ సినిమాని కేవలం ఇండియా లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. దీంతో ఖచ్చితంగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయికి మించి ఉండబోతుందని, హాలీవుడ్ స్థాయిలోనే అంతకు మించి ఆ కలెక్షన్స్ కూడా ఉండబోతున్నాయంటూ ఆ ట్రేడ్ వర్గాలు అనాలిసిస్ చెప్తున్నారన్నమాట. ఆ రాజమౌళి అండ్ మహేష్ బాబుకు సంబంధించిన 1200 కోట్ల బడ్జెట్ అండ్ 2000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది నేషనల్ వైడ్ ట్రెండ్గా మారింది. మరి ఈ సినిమా జస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్తోనే ఇంత సంచలనం సృష్టించిన ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సో మహేష్ బాబు అండ్ రాజమౌళి సినిమాకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.